నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్లో భారీ వినాయకుడు, ఖైరతాబాద్ మాదిరిగానే ఇందులోనూ ఎత్తైనటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించారు. కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి మట్టి వెదురుతో వినాయకుడిని తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ గణపతిని దర్శించుకునేందుకు ఈ నిమజ్జనంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణపతి నవరాత్రులు అనేవి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత పండుగ, తొలి పండుగ చేసుకునే నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున వినాయకుడిని నెలకొల్పడంతో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. ఎస్ నవీన్. నిజామాబాద్ జిల్లాలో ఇటు గణపతుల నవరాత్రి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ గణపతి తర్వాత నిజామాబాద్ జిల్లాలో అంతా పెద్ద భారీ మట్టి గణపతి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం ఒక మట్టి గణపతి భారీ ఎత్తున అతిపెద్ద భారీ గణపతి ఖైరతాబాద్ గణపతి ఎలా ప్రాముఖ్యత పొందిందో దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఇలాంటి భారీ గణపతి కూడా గణాదును ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం వీళ్ళకి అనవాయితీగా కొనసాగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి రవితేజ యూత్ సభ్యులు ఉన్నారు. వీరికి అడిగి మరి తెలుసుకుని చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు? ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అసలు? మా 2022 సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో మా యూత్ సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత 2012లో 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం పెట్టిన తర్వాత అందరి మన్నలను పొందడం జరిగింది. అదే ఉత్సాహంతో ఇప్పటిదాకా ఆ ప్రస్థానం ఇప్పుడు 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది 2023 గాను విఠలేశ్వర స్వామి అవతారంలో రూపుదిద్దుకున్న 60 అడుగుల గణనాథుడు కొలువు తీరాడు. ఈ యొక్క గణనాథుడిని దర్శించడానికి ప్రక్కన ఉన్న మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మట్టి వినాయకుడు గుర్తుగా ప్లాస్టర్ ప్లస్ రంగులతో చేస్తారు, కానీ ఇక్కడ మట్టి వినాయకుడు ఇంత భారీ ఎత్తున ఏర్పడడానికి ఎందుకు ఆలోచన వచ్చింది సార్? పిఓపి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అవి నిర్మూలించాలంటే ఒక దృఢ నిపదంతో మేము యూత్ కంకణబద్ధులమై పిఓపిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం. చిన్న వినాయక విగ్రహాలు పెడితే మెసేజ్ పోదు కాబట్టి భారీ మట్టి వినాయక విగ్రహం పెడితేనే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మట్టితో తయారు చేసిన ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహము సహజ కలర్స్ తోటి తయారు చేసింది. కట్టెలు, వెదురు బొంగులు మరియు గడ్డి మరియు బంకమట్టి కలకత్తా నుంచి తెప్పించిన ప్రత్యేక మట్టితోటి ఈ యొక్క గణనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ వినాయకుడు తయారీకి ఎంతమంది కళాకారులు ఎన్ని రోజుల పాటు శ్రమించారు? ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహానికి కలకత్తా నుంచి 16 మంది కళాకారులను రప్పించి రెయిన్బోలు దాదాపు నెల రోజుల పాటు రెయిన్బోలు శ్రమించి ఈ యొక్క రూపంను తీర్చిదిద్దడం జరిగింది. మట్టి కలకత్తా నుంచి మట్టి తీసుకొస్తున్నారు. దీంతో పాటు మొత్తం ఎంత ఖర్చు అయింది ఈ విగ్రహం తయారీకి? దాదాపు ఈ యొక్క కలకత్తా నుంచి ఒక 60 బస్తాల మట్టిని ట్రాన్స్పోర్ట్ ద్వారా వెచ్చించి వాళ్ళకు కూడా అక్కడ నుంచి కళాకారులను తెప్పించడంతో దాదాపు ఒక 8 లక్షల వ్యయంతో ఈ యొక్క గణనాథుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మట్టి వినాయకుడు కూడా ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ యొక్క వినాయకుడికి ఒక ప్రత్యేకం ఏంటంటే ఎక్కడ ప్రతిష్ఠించిన చోటనే అక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. వేద పండితులతో ఇక్కడనే పలు గంగాజలాలతో మరియు పంచాభిషేకం చేసిన తర్వాత వేద పండితులతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క మట్టి, వెదురు బొంగుల కట్టెలను సమీపంలో ఉన్న బాసర్ గంగలో నిమజ్జనం చేయడంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మీరు చెప్పండి, మీకు మీ నిజామాబాద్ జిల్లాలోనే ఇంత భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు, మీరు ఎలా అభిస్తున్నారు? ముందుగా జిల్లాలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ గణనాథుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పర్యారక్షణని కాపాడడంలో భాగంగానే ఈ పెద్ద గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా సాహసిద్ధమైనటువంటి రంగులతో కానీ వెదురు బొంగులతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డైలీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం అవుతుంది. అదేవిధంగా మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొలువుదీరినటువంటి దేవతామూర్తులని ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన ఒక్కొక్క దేవతామూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తాం, గణనాథుని ఏర్పాటు చేస్తాము. గతంలో చూస్తే కర్ణాటక గణపతి, దొడ్డ గణపతి ఏర్పాటు చేసాము. గతంలో చూస్తే మన సుబ్రహ్మణ్య స్వామి ఏర్పాటు చేసాము. ఈరోజు మహారాష్ట్రలోని ఉన్నటువంటి విఠలేశ్వర ఏర్పాటు చేసాము. ఈ విధంగా దేశంలో అందరి ఐక్యత చాటాలని చెప్పేసి అన్ని వర్గాల వారిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాం.
ప్రధానంగా వీళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కూడా భారీ మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇది ప్యారిస్ వల్ల వాతావరణం పూర్తిగా కలుషితం జరుగుతుందని చెప్పి అందుకోసమే తాము మట్టి వినాయకుడిని కూడా కొన్ని సంవత్సరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అయితే ప్రతి సంవత్సరం ఇటు మొత్తం ముఖ్యంగా ఈ దేశం సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఇటు వివిధ రకాల్లో గణనాథుడు కొలువుదీరారని చెప్పి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన గణనాథుడిని ఇక్కడ రూపంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈసారి ఇటు మా మహారాష్ట్ర ఇటు సంబంధించినటువంటి గణనాథుని రూపంని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే 9 రోజుల తర్వాత కూడా ఇక్కడనే మా కలకత్తా